కలుషితమైనటువంటి నీటి వల్ల డయేరియా తోటి అత్తలాకుతలం అయిపోతా ఉన్నది. ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా నగరంలో ఉన్నటువంటి సంగడగుంట, నెహ్రూ నగరు, శారదా కాలనీ, శ్రీనగరు, ఇలా నగరం నలుమూలలో డయేరియా వ్యాప్తి చెందటంలో మున్సిపల్ అధికారుల యొక్క ఘోర వైఫల్యమే ప్రధాన కారణమని ఈ సందర్భంగా సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ పద్మ అనేటటువంటి శారదా కాలనీ అమ్మాయి కలుషితమైనటువంటి నీరు తాగి చనిపోయిందని ఇవాళ లోపలికి వెళ్తే ఆ పేషెంట్తో పాటు అనేక మంది డయేరియా బారిన పడినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా 18 మంది వరకు ఇంకా ఇదే హాస్పిటల్లో ఉన్నారు. శ్రీనగర్ 7వ లైన్కి సంబంధించినటువంటి ఆవిడ దారుణమైనటువంటి నీరసంతో, విపరీతమైన విరోచనాలు, వాంతులతోటి డయేరియా పడగ నీడలో మృత్యువుతోటి పోరాడుతున్నట్టుగా ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రజల్ని కాపాడవలసినటువంటి నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంలో ఇంత దారుణమైనటువంటి నేరపూరితమైన నిర్లక్ష్యాన్ని వహించడాన్ని సిపిఐగా ఖండిస్తా ఉన్నాం. బాధితులందరికీ, వాళ్ళ కుటుంబాలకి వైద్య ఖర్చులతో పాటు వాళ్ళు అనేక రోజులు పనిచేయలేరు కాబట్టి వాళ్ళకి తగిన పద్ధతుల్లో కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దానివల్ల డయేరియా ప్రపడటం జరిగింది. ఇప్పుడు జనరల్ హాస్పిటల్కి సంబంధించి కూడా ఒక 18 మంది పైన మరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మేయర్ గారు అట్లా కమిషనర్ గారు కూడా మరి శారదా కాలనీకి సంబంధించి నామమాత్రంగా చనిపోయిన వాళ్ళకి పరిహారం ఇచ్చారు. ఏదైతే గత ప్రభుత్వంలో కాలంలో ఇచ్చినటువంటి మరి ప్యాకేజీని ఇప్పుడు కూడా ప్రకటించాలని, ఈ డయేరియా ప్రబలకుండా మరి చర్యలు తీసుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కలుషిత ఏదైతే తాగారో వాళ్ళందరూ కూడా మరి తక్షణమే వైద్యం ఏర్పాటు చేయాలి, మెరుగైన వైద్యం చేయించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ప్యాకేజీ సంబంధించి కూడా మెరుగైన ప్యాకేజీ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.